అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఆ రోజు నేను స్ఫూర్తితో కట్టిన ప్రాజెక్టులే తప్ప ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే తర్వాత ఫర్దర్గా ముందుకు తీసుకుపోయి గోదావరి పైన కృష్ణా పైన అనేక ప్రాజెక్టులు కట్టాం. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, మీరు శంకుస్థాపనలు తప్ప ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టిన దాఖలాలు ఏమన్నా చూపించగలరా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు వేసిన శంకుస్థాపన రాళ్లు గాని ఒక పక్కన పెట్టి పేరిస్తే చైనా వాళ్ళు కట్టొచ్చని చెప్పి కోడి కూర్చుకుంటున్నారు జనాలందరూ. పాయింట్ నెంబర్ 3, 16 సంవత్సరాల కాలంలో మీరు ముఖ్యమంత్రి 16 సంవత్సరాలు చేసిన కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసి ఇదిగో నేను ఈ ప్రాజెక్టు పూర్తి చేశాను అని చెప్పుకునే ధైర్యం మీకుందా? పేరుకేమో 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు కానీ ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు ఇదిగో ఇది నేను చేశాను అని ధైర్యంగా చెప్పుకుని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే పరిస్థితి మీకుందా? ఒక 4-5 డబ్బా ఛానల్ పెట్టుకొని మీరు ఇంకా 90s ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్నారు. నిజంగానే మీరు 90s ముఖ్యమంత్రిగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఏది పడితే అది చెప్తే జనాలందరూ నమ్మేస్తారని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. ప్రతి ఒక్కరు డేటాతో సహా చూస్తున్నారు. అందరూ కూడా డేటాతో సహా చూసి నవ్వుకుంటున్నారండి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో.